అరవింద్ గడిచిన 4 రోజులు చూసుకున్నట్లయితే షేక్పేట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ప్రారంభమైంది. నిన్న బోరబండలో ముగిసింది. గడిచిన 4 రోజులు కూడా అపూర్వ స్పందన లభించింది. ఇవాళ 5వ రోజు సోమాజిగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉండబోతోంది. ఇంకా ఎంతసేపు పడుతుంది, ఎంత టైం పడుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో స్టార్ట్ అవ్వడానికి? అక్కడ జన నీరాజనం పలుకుతున్నారు. విజువల్స్ లో చూసినట్లయితే అపూర్వ స్పందన లభిస్తుంది. ప్లకార్డులు పట్టుకుని 6 గ్యారంటీలు 420 హామీలు ఏమయ్యాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నినాదిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జనమైతే ప్లకార్డుల ప్రదర్శన కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా మరి కాసేపట్లో కేటీ రామారావు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అటు ఎల్లారెడ్డి కూడా దగ్గర నుండి కూడా ఇమాం చౌరస్తా వరకు కూడా భారీ ర్యాలీతో, భారీ బందోబస్తుతో, అటు గులాబీ జెండాలతో ఎక్కడ చూసినా గులాబీమయమైన విధంగా కూడా ఇప్పటికే దారులను కూడా కనిపిస్తున్నాయి. మరి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను నమ్మించి వంచి గొంతుకొచ్చిందో దానికి నిదర్శనంగా ఈరోజు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం, మాగంటి సునీత గోపినాథ్ను గెలిపించడం ఖాయం అంటూ కూడా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. మనతోని డివిజన్ కార్పొరేటర్ మహేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఏ విధంగా ప్రచారం సాగుతుంది, ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఈరోజు రోడ్ షో జరుగుతుంది సార్? जय तेलंगाना, जीत की सिलसिला जुबली से शुरू होगी. ఎందుకంటే ఈ యొక్క మా యొక్క అభిమాన నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో అశేష మొత్తం అందరు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి రావడం జరిగింది. ప్రజలు కూడా ఆయన చూడాలి అన్న ఉత్సాహంతో దాదాపు 8 నుంచి 10,000 వరకు జనాలు వస్తూ ఉన్నారు. ఏ గల్లీలో చూసినా గులాబీమయం అయిపోయింది. ఎలా అనిపిస్తుంది అంటే ఏదో విజయోత్సవం, ఇప్పుడే విజయం అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలాగా అనిపిస్తుంది. ఏ సందు చూసినా, ఏ గల్లీ చూసినా తండోపతండాలుగా జనాలు కేటీఆర్ గారిని చూడాలి అన్నట్టు ఉద్దేశంతో ఆయన వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవ, ఆయన చేసిన డెవలప్మెంటే కానీ సిటీలో మనకు హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా రూపొందించడం జరిగింది. మనకు 42 ఫ్లైఓవర్సే కానీ, 23 లింక్ రోడ్సే కానీ, తీగల వంతెనే కానీ, హైటెక్ సిటీ డెవలప్మెంటే కానీ, గచ్చిబౌలి డెవలప్మెంట్సే కానీ, ఇవన్నీ కూడా ఒక అందరికి కూడా సుపరిపాలన అందించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మా యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ కూడా సుపరిపాలన అందించడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ యొక్క రాక్షస పాలన జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలన్నట్టుగా మా యొక్క అభిమాన నాయకుడు కేటీఆర్ గారిని చూడడానికి తండోపతండాలుగా జనాలందరూ వస్తూ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏదైతే కేసీఆర్ మైనార్టీలకు ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు ముందుండాలని అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు. ఇప్పుడు అవి రేవంత్ రెడ్డి ఎందుకు తీసేసినట్టు, అసలు దేనికి ఉపయోగం అన్నట్టు కూడా ప్రజలందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? మైనార్టీలకు ఏదో చేశారంటే ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు హయాంలోనే జరిగింది. వాళ్ళకి విద్యాలయాలే కానీ, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, మైనార్టీలో షాదీ ముబారక్లో ఇవ్వడం కానీ, రంజాన్లో తోఫా ఇవ్వడమే కానీ, రకరకాల పథకాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు, చేసిన పథకాలు కూడా తుంగలో తొక్కుతూ ఉన్నారు. స్వయానా స్పీకర్ గారు ధర్మవర ప్రసాద్ గారు స్పీకర్ గారే చెప్పారు, మేము ఇక్కడ ఏవో అనుకొని వచ్చాం, సర్ప్లస్ బడ్జెట్ ఉందని వచ్చాం, కానీ మేము ప్రామిస్ చేసిన 6 గ్యారెంటీలు 420 హామీలు కూడా ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. స్వయానా ఒక స్పీకర్ గారే వివరించడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కంపల్సరీ మైనార్టీకి పెద్దపీట వేస్తూ కూడా వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించేది. కానీ ఇప్పుడు కేవలం ఎన్నికల నేపథ్యంలోనే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినట్ట, ఏ శాఖ కేటాయించకుండా? మా యొక్క బీఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేసేవారు. వాళ్ళకి ప్రతిదీ కూడా అన్ని చూసుకోవడం కానీ, వాళ్ళకి మనకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించడం కానీ, మంత్రిత్వ శాఖలో కూడా సముచిత స్థానం కల్పించడం కానీ, అలాగే చైర్మన్లో కూడా వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వడం కానీ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా తుంగలో తొక్కింది. ఎమ్మెల్సీలో కూడా ఒక ఎమ్మెల్సీ లేడు, ఎమ్మెల్యేలో లేడు, ఈవెన్ ప్రభుత్వ శాఖలలో కూడా, ప్రభుత్వంలో కూడా, మంత్రిత్వ శాఖలో కూడా ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఓన్లీ మైనార్టీని చిన్న చూపు చూస్తూ ఉంది. ప్రజలు ఈ మైనార్టీలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం ఇప్పుడు అజరుద్దీన్కి ఇచ్చింది, ముందేమో బక్రా చేశారు, అమర్ బక్రా బనాకే చాక్లెట్ దియా అని మైనార్టీలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మైనార్టీలు అందరూ కూడా ఓటు గురించి, ఓటుతో సమాధానం చెప్పాలని అలా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు జరగబోయే జూబ్లీస్ బై ఎలక్షన్లో ఓటుతో సమాధానం చెప్పి మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశా వ్యక్తం చేస్తాను. సోమాజిగూడ నుండి ఎంత మెజార్టీ ఇవ్వబోతుంది? దాదాపు సోమాజిగూడ నుంచే నేను 3,000 నుంచి 4,000 మెజార్టీ ఇవ్వబోతా ఉన్నాను. ఎందుకంటే మొన్న చెప్పిన సర్వేలో కూడా మాకు 58% ఓటింగ్ ఉంది. కాబట్టి దాదాపు 3 నుంచి 4,000 మెజార్టీ మేము ఓన్లీ సోమాజిగూడ నుంచి ఇవ్వబోతా ఉన్నాం. సార్, మొత్తానికి ఓవరాల్గా కేటీఆర్ గారు మీ డివిజన్కి రావడం, ఇక్కడ ప్రజలందరూ కూడా చిన్న పెద్ద తన మన తేడా లేకుండా కూడా అందరు బిల్డింగ్ పైన భారీగా రోడ్ల పైన కూడా కేటీఆర్ రా కోసం ఎదురు చూస్తారు. దాన్ని మీరేమంటారు సార్?
అందరూ కూడా ఇప్పుడు ఎలా అంటే అందరు కేటీఆర్ని ఎప్పుడు చూడాలని ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో మొన్నడు కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కేటీఆర్ గారు వస్తారని టైం కనుక్కుంటా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, బయట వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ రాక గురించి ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరి అభిమానుడు ఆయన, ఎందుకంటే అందరు ప్రజలు చిన్న పెద్ద అందరూ కూడా ఈరోజు కేటీఆర్ గారిని ఆలోచించి పెట్టుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఆయననే లైక్ చేస్తారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఆయన గురించి చూస్తూ ఉన్నారు. చివరిగా మీ డివిజన్ ప్రజలకు అటు జూబ్లీహిల్స్ ప్రజలకు అందరికీ ఏం తెలియజేస్తారు ఉప ఎన్నికల భాగంగా? చివరిగా మేము గెలిచి ఈ యొక్క సీట్ని కైవసం చేసుకొని మేము ఈ యొక్క కాంగ్రెస్ బుద్ధి వచ్చే విధంగా మేము చూపిస్తాం. చెప్పండి సార్, ఏదైతే మీరు మైనార్టీకి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేశాడు, దాని గురించి చెప్పండి. ఏ విధంగా మీరు హర్షం వ్యక్తం చేస్తారు? अब बार बार मिनट क्यों बोल रहे हैं? हमारे केसीआर साहब कोई मजहब नहीं देखे, जो 10 साल हुकूमत करे कोई मजहब नहीं. रमजान, दशहरा, बकरीद, दीपावली, कोई ईद आ रही वो तो एक जश्न होता था. ये 2 साल से कोई जश्न नहीं, दशहरा नहीं, रमजान नहीं, कोई नहीं. और शादी मुबारक के संग 1 तोला सोना देते बोल के हंस दिए. 2000 वालों को 4000 देते बोले, मैं को 2000 वाला हूँ, जो मैं एक हाथ पे बैठा हूँ 4000 देते हूँ. जितने भी स्कीम तुम लोग निकाले, अगर वो पूरे स्कीम वो करते तो ये नौबत नहीं आती थी. 2 साल के अंदर 10 साल में जो हुकूमत जो तेलंगाना करके गई, ये 2 साल में पूरी पब्लिक पलट गई. मिनट ही नको बोलो, आप हर मजहब का आदमी परेशान है इसके अंदर. ये कोई मुसलमान, हिंदू, क्रिश्चियन का सवाल नहीं है. कोई ईद अगर आ गई, बदकमा खेलो या रमजान आना, एक रोड पे एक वो दिखता था हमारे. ये 2 साल से रमजान आ रहा, दशहरा आ रहा, कई ईद क्रिसमस चली आ रही, मगर कोई पब्लिक खुश नहीं है. क्यों स्कीम बंद करे? ये गवर्नमेंट जियो पास करने के बाद में आप उसको क्यों सिंगल फेल करते हैं? उसको डबल देना था. कांग्रेस गवर्नमेंट में 51,000 रुपये शादी मुबारक दे रहे थे. केसीआर साहब उसको 1,01,16 रुपये करे, डबल करे, उसको कम नहीं करे, डबल करे. तुम भी डबल करना था उसको. इसकी मत जीते केसीआर साहब दिया उसको पूरे, आप वो कर आप दिए सो वैद्य भी नहीं. केसीआर साहब जो स्कीम वो करे उस पर भी वैद्य नहीं. అమ్మ మీరు చెప్పండి, ఏ విధంగా ఉంది ప్రచారం? ఎట్లా గెలవబోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా గెలవబోతున్నామని అంటే, గత 10 సంవత్సరాలలో చేసిన పనులు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో మాకు బతుకమ్మ అంటే ఏంటిదో మర్చిపోయినాం మేము. ఎందు గురించి అంటే, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడుగడుగున బతుకమ్మలు కనిపిస్తుండే. ఇప్పుడు ఎక్కడ బతుకమ్మ లేదు. కనీసం ఆ బతుకమ్మ పండుగ ఎప్పుడుందో డేట్లు కూడా గుర్తు లేకపోతున్నది మాకు లేడీస్కు. అట్లా చేసేసిండ్రు. మాకు మేము మాగంటి సునీతమ్మనే గెలిపిస్తాము. మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ గారే కావాలి మాకు. రైట్, ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు. ఇప్పటికే రామన్న రాక అంటే కేటీఆర్ రాక కోసం కూడా అందరూ కూడా ఇక్కడ నుండి ఎల్లారెడ్డిగూడ నుండి మీమాం చౌరస్తా వరకు అందరూ కూడా పార్టీ జెండాలు పట్టుకొని రామన్న రాక కోసం అన్నట్టు కూడా అందరికీ ఇక్కడ చూస్తున్నారు. ఓవర్ టు స్టూడియో సింధురా.